కింద ఆప్షన్స్ ఉన్నాయి, చూడండి. స్పీడ్గా కామెంట్ చేయండి. వీడియో కూడా తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది, డిలే చేయకుండా. 11వ ప్రశ్న కామెంట్ చేయండి. మూరలు వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి, 3వ కర్ణాటక యుద్ధం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 12వ ప్రశ్న, వేటిని ఆధారంగా చేసుకొని భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు? వేటిని ఆధారంగా చేసుకొని భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సామాజిక పరిస్థితులు, భారతీయ సంస్కృతులు, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న, ప్రపంచంలో ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా ఏ ఖండంలో కనిపించాయి? ప్రపంచంలో ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా ఏ ఖండంలో కనిపించాయి? వెరీ గుడ్ ఆన్సర్. యూరప్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. 14వ ప్రశ్న, వివిధ ఆసియా దేశాల నుంచి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడానికి యూరోపియన్ వర్తకులకు సహాయపడిన వారు ఎవరు? వివిధ ఆసియా దేశాల నుంచి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడానికి యూరోపియన్ వర్తకులకు సహాయపడిన వారు ఎవరు? ఏదో ఒకటి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను రైట్ ఆన్సర్ని మీకు ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాను, చెప్తాను మీకు. మీరు ఏదనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నావికులు. 15వ ప్రశ్న, ఆసియా దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం కోసం యూరోపియన్ వర్తకులు తరచుగా గొడవలు పడడానికి ప్రధాన కారణమైంది? ఆసియా దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం కోసం యూరోపియన్ వర్తకులు తరచుగా గొడవలు పడడానికి ప్రధాన కారణం ఏంది? వెరీ గుడ్ ఆన్సర్. విపరీతమైన లాభాలు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. విపరీతమైన లాభాలు అనేది సరైన సమాధానం. 16వ ప్రశ్న, ఆసియా దేశాల వాణిజ్యంపై యూరోపియన్ వర్తకులు తమలో తామే పైచేయి సాధించడానికి అప్పుడప్పుడు ఎవరి సహాయం పొందేవారు? ఆసియా దేశాల వాణిజ్యంపై యూరోపియన్ వర్తకులు తమలో తామే పైచేయి సాధించడానికి అప్పుడప్పుడు ఎవరి సహాయం పొందేవారు? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. తమ మాతృ దేశాల సైన్యాన్ని అప్పుడప్పుడు సహాయం కోరేవారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 17వ ప్రశ్న, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశాల కంపెనీలపై ఆధిపత్యం వహించి తమ వర్తక స్థావరాలను భారతదేశంలో స్థాపించారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశాల కంపెనీపై ఆధిత్యం వహించి తమ వర్తక స్థావరాలను భారతదేశంలో స్థాపించారు? కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ ఫ్రెంచి, డచ్చి, పోర్చుగీసు, పోర్చుగీస్, ఫ్రెంచి. 17వ ప్రశ్నకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. 18వ ప్రశ్న, ఆంగ్లేయులు భారతదేశంలో రాజకీయ అధికార స్థాపనకు దోహదపడ్డ అంశాలేవి? ఆంగ్లేయులు భారతదేశంలో రాజకీయాధికార స్థాపనకు దోహదపడ్డ అంశాలేవి?
ఆప్షన్ ఏ కాదండి. ఆప్షన్ డి పైవేవి కాదు ఇస్ ద రైట్ ఆన్సర్. 19వ ప్రశ్న. మన దేశంలో మొఘలుల అధికారం అంతరించిన వెంటనే జరిగిన పరిణామం ఏది? మన దేశంలో మొఘలుల అధికారం అంతరించిన వెంటనే జరిగిన పరిణామం ఏది? 19వ ప్రశ్న కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి. తెలిస్తేనేం తెలిసింది పెట్టండి, తెలియకున్నా కూడా ఒక ఆప్షన్ అనుకోండి, అది పెట్టేసేయండి. సరైన సమాధానాన్ని నేను చెప్తాను. కామెంట్ ప్లీజ్. చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి అనేది సరైన సమాధానం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 20వ ప్రశ్న. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి వాస్కోడిగామా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.